ప్రేక్షకుడు అడుగుతున్నారు, మా ఆవిడకు యోని లూజ్గా ఉంది, లాక్స్ పెరినియం అంటాం. లాక్స్ పెరినియం ఉన్నప్పుడు మీరు లేడీ డాక్టర్ని కలిస్తే వారు పెరినియోప్లాస్టీ కానీ వేజనోప్లాస్టీ కానీ చేసి ఆ లూజ్నెస్ తగ్గిస్తారు. నిజానికి లూజ్గా ఉన్నా టైట్గా ఉన్నా ఈ ఎంజాయ్మెంట్ అనేది బ్రెయిన్లో ఉంటుంది. ఒక పర్టికులర్ పేషెంట్ కండిషన్ మీకు చెప్తాను. ఆమెకు వేజనల్ కార్సిన్ క్యాన్సర్ వచ్చింది. అయితే కూడా భార్యాభర్తలు ఏం విడిపోలేదు. అమ్మాయి తన ఎల్బో నిలబెడితే ఆ భర్త దీంట్లో పినిస్ పెట్టేసుకొని తను రిలాక్స్ అయ్యేవాడు, మ్యాస్టర్బేట్ చేసుకునేవాడు. కనుక మీకు నిజానికి అమ్మాయితో సుఖపడే అదృష్టం ఉంటే, ఆ అమ్మాయికి మీకు నచ్చితే, మీకు అమ్మాయి నచ్చితే, మీరు ఎక్కడైనా అంగం పెట్టినా పెట్టకపోయినా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది 2 బ్రెస్ట్ మధ్యలో పెనిస్ పెట్టేసి రిలాక్స్ అవుతారు, లేదా నేను ఇందాక చెప్పినట్టు ఎల్బోలో చేస్తారు, లేదా అమ్మాయి చేతితో పట్టుకొని ఊపినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. కనుక రిలాక్సేషన్కు లెంత్కు సంబంధం లేదు, రిలాక్సేషన్కు వేజనల్ లాక్సిటీకి సంబంధం లేదు. అయినా కూడా ఒకవేళ మీకు వేజనా లాక్స్గా ఉంది అనుకుంటే మన హాస్పిటల్లో కూడా వేజనోప్లాస్టీ పెరినియోప్లాస్టీ చేయించుకోవచ్చు. ఇట్స్ ఎ వెరీ స్మాల్ సర్జరీ అయిన నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. ఇట్స్ వెరీ కామన్ లేడీస్కు, ముఖ్యంగా కాన్పైన తర్వాత. ఈవెన్ పెద్ద ఆపరేషన్ అయి పొట్ట నుంచి పాపను తీసినా కింద లూజ్ కావచ్చు. భగవంతుడి దృష్టిలో ఏమిటంటే 9 నెలలు నిండిన తర్వాత పాప బయటికి రావాలనుకుంటే కింద మజిల్స్ అవి టైట్గా ఉంటే పాప బయటికి రావడం ఇబ్బంది అవుతుందని కొంత లూజ్ చేస్తారు. సో మళ్ళీ యూజువల్గా వితిన్ 2-3 మంత్స్లో మళ్ళీ అవి టైటన్ అయిపోతే ఎలాస్టిసిటీ ఉంటుంది. బై ఛాన్స్ ఏదైనా ప్రాబ్లం ఉండి అది హీల్ కాకపోతే అటువంటి వాళ్ళు హ్యాపీగా డాక్టర్ దగ్గరికి వస్తే లేడీ డాక్టర్ గారు అవన్నీ చూస్తారు.